నెల్లూరు జిల్లా గూడూరు మండలం వెడిచెల గ్రామంలో చెందినటువంటి జడ్డా ప్రళయ ఆధారంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ విషయమై రెవెన్యూ అధికారి అయినటువంటి ప్రసాద్ గారిని ఈరోజు ఆ ల్యాండ్ డిస్ప్యూట్ విషయమై మాట్లాడడం జరిగింది. వారు పూర్వపాలన విభాగం పరిశీలన చేసి పరిగణలోకి తీసుకొని తర్వాత నేను ఉత్తర్వులు అందజేస్తానని చెప్పడం విషయంలో మేము సంతోషిస్తున్నాం. కాబట్టి ఎస్టీలకు చెందవలసిన ఈ ల్యాండ్ విషయంలో ఎలాగ ఓసీలు ఎలా పాస్బుక్లు చేసుకున్నారు, అలాగనే రిజిస్ట్రేషన్ అనేది జరిగినటువంటి విషయాన్ని అని వారి దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం. డైక్లాట్లో వచ్చి మై పట్ట 1908లో వచ్చింది. అది 53 మంది పేరు ఉన్నటువంటి డైక్లాట్ పట్టాలో 18 మంది మాత్రమే చేర్చుకొని తెలంగాణ అడంగల్లో వచ్చి 1957లో వచ్చింది. 1997 దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ క్యాన్సిల్ చేయటువంటి డాక్యుమెంట్ ప్రూఫికేషన్ చేసుకొని భక్తుల అంబటి పుల్లారెడ్డి ఎలా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత ఉన్నటువంటి రెడ్డికి ఎలా దాన్ని అమ్మకం చేశారో ఆ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ నుండి చేయమైనటువంటి నేను చాలామంది ఈరోజు మా సభ్యులతో కలిసి ఆ విన్నపాన్ని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొని వస్తున్నాం. దాని త్వరగా జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి ఎలాంటి పరిస్థితులకి ఫండమెంటల్ రైట్స్కి ఎలా ఏమాత్రం భంగం కలగకుండా ఉన్నట్టు వాళ్ళు చర్య తీసుకొని న్యాయం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.